గా స్పందించారు మాజీ వైస్ ప్రెసిడెంట్. తను ఏమంటున్నారంటే ఇట్స్ ఎ డేంజరస్ సిచ్యువేషన్. సో డేంజరస్ సిచ్యువేషన్ లా ఉంది. డొనాల్డ్ ట్రంప్ డిప్లాయింగ్ ద నేషనల్ గార్డ్స్ ఇస్ డేంజరస్ ఎస్కలేషన్ మీన్ టు ప్రొవోక్ చావోస్. సో కావాలని నేషనల్ గార్డ్స్ ఇక్కడ డిప్లాయ్ చేసి ఇంకా ఈ నిరసనకారుల యొక్క ఉద్యమాన్ని మరింతగా ఊతమిచ్చే విధంగా, ఆజ్యం పోసే విధంగా, నిప్పంటించే విధంగా ఆయనే ప్రయత్నం చేస్తారనే ఒక దుశ్చర్యనే ఇంతవరకు దారితీస్తుంది అనేది కమల్ హ్యారిస్ చెప్తున్నమాట. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం ఏకంగా దేశ విదేశాల్లోనే కాదు, అంతర్గతంగా రాష్ట్రంలో కూడా ఆయా దేశాల్లో కూడా కొంత వ్యతిరేకతను క్రియేట్ చేస్తోంది. వ్యతిరేకత ఎంత స్థాయికి వచ్చిందనంటే ఏకంగా లాస్ ఏంజలస్లోని కొన్ని కీలకమైన ప్రాంతాలు మొత్తం కూడా ఇప్పుడు నిరసనకారుల యొక్క ఆధీనంలో ఉన్నాయి. నిరసనకారులు అక్కడ ఆందోళన చేపడుతున్నారు. నిరసనకారుల యొక్క ఉద్రిక్తతలే కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి లాస్ ఏంజలస్ సంబంధించినటువంటి విషయంలో డొనాల్డ్ ట్రంప్ ఎంతమంది నేషనల్ గార్డ్స్ని మోహరించినా, ఎంతమంది అక్కడికి రక్షణ సిబ్బంది పంపించినా కూడా ఏమాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు. సో ప్రస్తుతానికి లాస్ ఏంజలస్ ఒక్కసారిగా అట్టుడికిపోవడం మనం చూస్తున్నాం. సో ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మీకు రావాలంటే వెంటనే RTV లైవ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే వెంటనే అప్డేట్ చేసుకోండి. ఇటువంటి తాజా అప్డేట్స్ని లోకల్ అయినా, నేషనల్ అయినా, ఇంటర్నేషనల్ ఎటువంటి అప్డేట్స్ అయినా కూడా క్షణాల్లో మీ ముందు ఉంటాయి. చూస్తున్నాం లాస్ ఏంజలస్ లో ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎవరైతే అక్రమ వలసదారులు ఉన్నారో అక్రమ వలసదారులను ఏరివేసే ప్రక్రియ సంబంధించి పెద్ద ఎత్తున కాలిఫోర్నియా, లాస్ ఏంజలస్ లో తనిఖీలు చేస్తుండగా ఆ తనిఖీలని అడ్డుకునేటువంటి క్రమాన్ని అక్కడ ఉన్నటువంటి లాస్ ఏంజలస్ అక్రమ వలసదారులకు సంబంధించి తనిఖీలని చేయొద్దంటూ కూడా అక్కడ నిరసన వ్యక్తం కొనసాగుతోంది. ప్రస్తుతానికి లాస్ ఏంజలస్ లో ఎక్కడ చూసినా అగ్నిగుండంగా మారుతూ ఉన్నాయి. రోడ్లపైన పెద్దెత్తున ప్రభుత్వ ఆస్తులని తగలబెట్టేస్తున్నారు. రోడ్లపైన కార్లను తగలబెట్టేస్తున్నారు. ఎక్కడికక్కడ అంతా పొత్తాన్ని కూడా చిన్న భిన్నం చేసేస్తున్నారు. ప్రస్తుతానికి డౌన్ టౌన్ లాస్ ఏంజలస్లోని డౌన్ టౌన్ ప్రాంతాన్ని అన్లాఫుల్ అసెంబ్లీగా అభివర్ణిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. డౌన్ టౌన్ లాస్ ఏంజలస్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ అన్ అన్లాఫుల్ అసెంబ్లీ. యూ హావ్ టు లీవ్ ద డౌన్ టౌన్ ఏరియా ఇమీడియట్. ఎవరైతే అక్రమ వలసదారులు అక్కడ చేరుకున్నారో వారంతా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి పోలీసులు చెప్తున్నారు. 2000 మంది నేషనల్ గార్డ్స్ అక్కడ చేరుకున్నారు. వారంతా అరెస్ట్ చేస్తున్నారు, టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు, బాష్పవాయువులు ప్రయోగిస్తున్నారు. అక్కడికి వెళ్ళిపోయి నీళ్లను కూడా పెద్ద ఎత్తున పైన చిలకరిస్తున్నారు. వారంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ప్రతి దాన్ని కూడా ఉపయోగిస్తున్నారు. లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఎంతటి అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేసినా ఏ మాత్రం కూడా సిచ్యువేషన్ కంట్రోల్లోకి రావడం లేదు. లాస్ ఏంజలస్ లో ఎట్టి పరిస్థితుల్లో తనిఖీలు చేయకూడదు అనేటువంటి ఒక నినాదాన్ని అక్కడి ప్రజలు చెప్తున్నారు. అయితే అక్కడ మేయర్ అండ్ గవర్నర్ గెవిన్ మేయర్ యొక్క బాస్ ఇద్దరి సపోర్ట్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. నిరసనకారులకి ఈ నేపథ్యంలోనే ట్రంప్ వీళ్ళపైన హెచ్చరికలు జారీ చేశారు. మీరు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయారు, వారిని ఆపలేకపోయారు, తనిఖీలను కొనసాగించలేకపోయారు కాబట్టి ఫెడరల్ గవర్నమెంట్ రంగంలో దిగాల్సి వచ్చింది. మేము డైరెక్ట్ గా రంగంలో దిగిపోయి నేషనల్ గార్డ్స్ అక్కడ రంగంలో దిగాయని చెప్పినట్టుగా డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. అన్లాఫుల్ అసెంబ్లీ ఎక్కడైతే ఉద్రిక్తత తలపిస్తాయో, ఉద్రిక్తతలు ఉన్నటువంటి చోట అన్లాఫుల్ అసెంబ్లీగా అభివర్ణిస్తూ ఉంటారు. సో అన్లాఫుల్ అసెంబ్లీ అక్కడ కొనసాగుతోంది డౌన్ టౌన్ ప్రాంతంలో. Agitators have splintered into a throughout the downtown area. Residents, businessmen and visitors to downtown area should be alert. పోలీసులు ఏం చెప్తున్నారంటే పెద్ద ఎత్తున ఈ నిరసనకారులందరూ కూడా నిరసనకారులందరూ కూడా సుమారుగా డౌన్ టౌన్ ప్రాంతాన్ని మొత్తాన్ని చుట్టుముట్టేశారు. వారంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని, ప్రభుత్వ రంగ కార్యాలయాలు ముట్టడిస్తున్నారు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి వారి యొక్క నిరసన శృతిమించింది. సో మీరంతా దయచేసి జాగ్రత్తగా ఉండండి అంటూ అక్కడి సామాన్యుడైన ప్రజానికానికి అక్కడి పోలీస్ కమిషనర్ ఈ విషయాన్ని వెల్లడించారు. సో డ్యూరింగ్ ఎ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆన్ సండే, లాస్ ఏంజలస్ పోలీస్ డిపార్ట్మెంట్ చీఫ్ జిమ్ మెక్డోనల్ లాస్ ఏంజలస్ పోలీస్ డిపార్ట్మెంట్ చీఫ్ అని ఏం చెప్తున్నారంటే పెద్ద ఎత్తున అక్కడ దాడులకు పాల్పడే విధంగా క్రాకర్స్ని, ఫైర్ని నిప్పంటించడం కానివ్వండి, క్రాకర్స్ని పేల్చడం కానివ్వండి, రకరకాల విన్యాసాలకి రకరకాలుగా వారంతా ప్రయత్నం చేస్తున్నారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంతా అక్కడికి చేరుకొని ముఖ్యంగా స్పానిష్ వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తారు? లాస్ ఏంజలస్ కాలిఫోర్నియా నుంచి అంటే కనుక మెక్సికో ప్రాంతం నుంచి అక్రమంగా అమెరికాలోకి చొరబడ్డవారే. సో వారు అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చొరబడ్డవారు ఎవరైనా కూడా మేబీ వాళ్ళంతా అక్కడికి వచ్చిన వారు కానివ్వండి, అక్రమంగా వలస వచ్చిన వారు కానివ్వండి, ఎవరైనా కూడా అక్కడ కనుక పిల్లలకు జన్మనిస్తే అక్కడి వాళ్ళే అవుతారు. కాబట్టి అటువంటి లక్ష్యంగా ముందుకు వెళ్తున్న వారందరినీ కూడా అక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చూడండి అక్కడ విజువల్స్ లో చూస్తుంటే
నిరసనకారులకి అటువైపు నుంచి పోలీస్ భద్రతా బలగాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. నిరసనకారులపైన టియర్ గ్యాస్ ను ప్రయోగిస్తున్నారు. అక్కడ నుండి పోలీస్ అధికారులు, నేషనల్ గార్డ్స్, సుమారుగా 2000 మంది నేషనల్ గార్డ్స్ అక్కడ రంగంలో దిగిపోయారు. కానీ ఏమాత్రం కూడా సిచ్యువేషన్ కంట్రోల్ తీసుకురాలేకపోతున్నారు. మీరు చూడండి, ఈ డ్రోన్ విజువల్స్ మీకు కనబడుతున్న విజువల్స్ గమనించండి. రోడ్డు పైన ఎక్కడి ట్రాఫిక్ అక్కడ నిలిచిపోయింది. ఒకవైపు పోలీసులు, ఇంకోవైపుగా నిరసనకారులు. ఇరు వర్గాల మధ్య ఆ దాడులు కొనసాగుతున్నాయి. నిరసనకారులు పెద్ద ఎత్తున రాళ్లు రువ్వుతున్నారు, కర్రలతో దాడి చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గడం. ఇక్కడ మీరు తనిఖీలు చేసి ఇబ్బందులకు గురి చేయాల్సిన అవసరం లేదనేటువంటి ఒక భావనని, స్పష్టమైనటువంటి ఒక విషయాన్ని నిరసనకారులు తెలియజేస్తున్నప్పటికీ తనిఖీలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇమిగ్రెంట్స్ ఎన్ఫోర్స్మెంట్ రైట్స్ ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ఈ రైట్స్ నిలిపేయాలని చెప్పి అక్కడ లాస్ ఏంజలస్ సంబంధించినటువంటి ప్రాంతంలో నిరసనకారులు చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వ సంస్థల్ని, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. రోడ్ల పైనటువంటి ఆ సిగ్నల్ సిస్టమ్ ని, ఆ పిల్లర్స్ ని, ఇవన్నీ కూడా క్రౌడ్ ని, ప్లాట్ఫామ్ పై రోడ్ క్రాసింగ్ దగ్గర ఉన్నటువంటి ఆ ప్లాట్ఫామ్స్ ని, ఆ పిల్లర్స్ ని పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. సో అక్కడ ఉన్నటువంటి ఆ ఫుట్పాత్ పైన ఉన్నటువంటి వాటన్నిటి కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్ల పైన కార్లకు నిప్పు అంటిస్తున్నారు. రోడ్ల పైన టైర్లని, ఫర్నిచర్ని తీసుకొచ్చి తగలబెట్టేస్తున్నారు, రాళ్లు రుబ్బుతున్నారు. ఇటువంటి నిరసన కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది. సుమారుగా 101 ఫ్రీవే సౌత్ బ్యాండ్ లేన్స్ రిమైన్స్ క్లోజ్. సుమారుగా సౌత్ బ్యాండ్ అనేటువంటి లేన్స్ అన్ని కూడా అక్కడ ఏరియా పేరు సౌత్ బ్యాండ్ ఏరియా మొత్తం కూడా క్లోజ్ అయినట్టుగా తెలుస్తోంది. Police said the closure comes as demonstrators continue to throw objects onto the freeway, damaging multiple police vehicles. అక్కడ పోలీస్ వెహికల్స్ పార్క్ చేస్తున్న నేపథ్యంలో ఆ పోలీస్ వెహికల్స్ పైన నిప్పులు చెరుగుతున్నారు, పెట్రోల్ బాంబ్స్ ని ప్రయోగిస్తున్నారు, పోలీస్ వెహికల్స్ కి నిప్పు అంటిస్తున్నారు, పోలీసులపై దాడులు చేస్తున్నారు. ఒకసారి ఆ లైవ్ విజువల్స్ ని చూద్దాం.